హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లల నుంచి పెద్దల వరకు మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే నీరసం, రక్తహీనత అనేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా హెల్తీగా ఒక లడ్డు తిన్నారంటే చాలండి, రోజుకి త్వరగా కోలుకుంటారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూని. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో 1 కప్పు మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని దోరగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించారనుకోండి మాడిపోకుండా ఉంటుందండి. కాబట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి. చూడండి, ఇలా మంచి రంగు వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ పై నుంచి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే పెనంలో 1 అరకప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో 1 అరకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. జస్ట్ 1 నిమిషం పాటు ఇది వేయించితే చాలండి. పప్పు అనేది కాస్త వేడెక్కితే చాలు. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా బొరుగులాగా వేయించుకోవాలి. అలాగే ముసలి వాళ్ళు కూడా చాలామంది కీళ్ళ నొప్పులు అంటుంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ లడ్డు ఒకటి తిన్నారంటే చాలండి, 10 డేస్లో పరిగెత్తారండి. వాళ్ళకి అంత ఎనర్జీ వస్తుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత అన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదంతా బాగా చల్లారి పెట్టుకోవాలి. అన్నీ ఇలా కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసేయాలి. బాగా చల్లార్చుకోవాలండి. బాగా చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులో ఒక 6 ఇలాచి ఇలా వేసుకోవాలండి. మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా మిక్సీకి పట్టేటప్పుడు ఇందులో ఇలాచి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా బాగా మెత్తని పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు కప్పు ఫుల్గా మనం బెల్లం తీసుకోవాలి. కప్పు ఫుల్గా తీసేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఇందులో ఒక 6-7 బాదాము, అలాగే ఒక 6-7 జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. బాగా చక్కగా ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకున్నారనుకోండి, బెల్లం అంతా బాగా పిండికంతా సెట్ అవుతుందండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనంలో ఒక 6-7 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది నెయ్యి కూడా. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ చేసి ఉంచాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఈ పౌడర్ని వేసుకున్నారనుకోండి, బెల్లం అంతా కూడా చక్కగా కరుగుతుందండి వేడికి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కూడా ఇంకొక 2 టేబుల్ స్పూన్ కూడా వేడి చేసుకొని వేసుకోండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత కాస్త చల్లగైన తర్వాత ఇప్పుడు మనము లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనం బెల్లంతో చేసాం కదండి, రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 1-2 లడ్డూలు తినేస్తారు, అంత బాగుంటుంది లడ్డూలు అయితే టేస్టు. అలాగే నిలువ కూడా ఉంచుకోవచ్చండి. మినిమం అంటే ఒక 20 డేస్ దాకా మీకు ఫ్రెష్గా నిలువ ఉంచుకోవచ్చు వీటిని. ఇంకా నెల రోజులు కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చండి. చూడండి, ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. చాలా తక్కువ నెయ్యి పడుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే మీరు లడ్డు చుట్టేటప్పుడు సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మీరు నిలువ ఉంచుకున్నా కూడా గట్టిగా అయిపోదు. కాబట్టి మీరు లడ్డు చుట్టేటప్పుడు సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోండి పిండిని. చూడండి, మన లడ్డూలు రెడీ అయిపోయండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. కాబట్టి వీడియో చూసిన తర్వాత అస్సలు మిస్ చేయకండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.